ఆపరేషన్ సింధూర్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేల కొరిగాడు. దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి దేశం కన్నీటి నివాళి అర్పిస్తుంది. ఇక తెలుగువాడైన మురళీ నాయక్ చనిపోయిన వార్త 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది. ఆదివారం నిర్వహించిన ఈయన అంతిమ యాత్రకు వేలాది మంది హాజరు కావడమే కాదు, జాతి యావత్తు నివాళులర్పించింది కూడా. పేద కుటుంబంలో పుట్టిన మురళీ నాయక్ ఆర్మీకి వెళ్లాలని, దేశం కోసం పనిచేయాలని చిన్నప్పటి నుండి కలలు కనేవాడు. ఎన్నో కష్టాల కోర్చి ఆ కలలను నిజం చేసుకున్నాడు కూడా. దేశ భద్రత కోసమే తన ప్రాణాలను త్యాగం చేశాడు కూడా. ఈ నేపథ్యంలో ఆ మహనీయుడు గురించి తెలుసుకుందాం. మురళీ నాయక్ సొంత ఊరు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్. శ్రీరామ్ నాయక్ భవన నిర్మాణ కార్మికుడుగా చేసేవారు. తల్లి ఇళ్లల్లో పనులు చేసేవారు. ఇతరత్రా ఆస్తులు లేవు. తమ కష్టంతోనే కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరికి ఒక్కరే కొడుకు మురళీ నాయక్. మురళీ నాయక్ చిన్నతనం నుండి ఆర్మీకి వెళ్లాలని అనుకునేవాడు. అదే సమయంలో సొంత ఊళ్ళో ఉంచి చదివించాలంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు పని మానేయాల్సి వచ్చేది. దీంతో మురళీ నాయక్ ని అమ్మమ్మ గారి ఊరైన నాగినాయని చెరువు తండాలో ఉంచి స్కూల్కి పంపించేవారు. అక్కడికి సమీపంలోని సోమందేపల్లిలో 10వ తరగతి వరకు చదివిన మురళీ నాయక్ అనంతపురంలో ఇంటర్మీడియట్ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే రైల్వే గార్డ్ జాబ్ కి అప్లై చేశాడు. పరీక్షల్లో సక్సెస్ కూడా అయ్యాడు. అయితే తనకు ఆర్మీకి వెళ్లాలని ఉందని చెబుతూ రైల్వే జాబ్ ను వదులుకున్నాడు. ఆర్మీ సెలక్షన్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. ఇక కుమారుల్లో చిన్నతనం నుండి దేశభక్తిని చూసిన తల్లిదండ్రులు కుమారుడి కోరికను కాదనలేకపోయారు. అలా 2022 డిసెంబర్ 29న గుంటూరు జిల్లాలో జరిగిన రిక్రూట్మెంట్ లో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యాడు. మొదట పంజాబ్, అస్సాంలలో పనిచేశాడు. 2.5 సర్వీస్ పూర్తి కావడంతో మరో 1.5 ఏడాది అగ్రిమెంట్ పూర్తవుతుందని చెప్పారట. ఆ తరువాత కూడా ఆర్మీలో చేరేందుకు ఉండే అవకాశాల గురించి తన పేరెంట్స్ కి చెప్పేవారట మురళీ నాయక్. అయితే పెహల్గాంలోని బైసన్ వ్యాలీలో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించింది. ఈ ఘటనకు పాకిస్తాన్లో మూలాలు ఉన్నాయని తేలడంతో భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ కి ప్లాన్ చేసింది. ఈలోగా ఇతర ప్రాంతాల్లో ఉన్న సైనికులను ముఖ్యమైన వ్యూహాత్మక ప్రాంతాలకు రప్పించింది. ఆ క్రమంలోనే మురళీ నాయక్ పనిచేస్తున్న విభాగాన్ని కూడా పంజాబ్ నుండి జమ్మూ కాశ్మీర్ కు రప్పించారు. అయితే తాను జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్నట్లు ఇంట్లో చెప్పలేదు మురళీ నాయక్. మరోవైపు కుమారుడు ఆర్మీలో పనిచేస్తున్నా తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తుండేవారు. 2 ఏళ్ల నుండి ముంబైకి వెళ్లి అక్కడే పనులు చేస్తుండేవారు. మురళీ నాయక్ కి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో సొంత ఊళ్ళోనే ఇల్లు కట్టించారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పలు సంబంధాలు వచ్చినా కొన్నాళ్లు ఆగి చేసుకుంటానని చెప్పేవారట మురళీ నాయక్. ఇక తమ కుమారుడు పంజాబ్ లోనే పనిచేస్తున్నాడని అనుకుంటున్న తల్లిదండ్రులు గత వారం ఊళ్ళో జరిగిన జాతర కోసం ముంబై నుండి వచ్చారు. వారు ఊర్లో ఉన్నప్పుడే న్యూస్ ఛానల్స్ లో మురళీ నాయక్ చనిపోయాడన్న వార్త వచ్చింది. ఈ వార్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఊళ్ళోని యువకులు మురళీ ఇంటికి వెళ్లారట. అప్పటికి అసలు మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్న విషయం కూడా ఆ తల్లిదండ్రులకు తెలియదని అర్థమైంది. తమ కుమారుడు పంజాబ్ లోనే ఉన్నాడని కూడా చెప్పారట. దీంతో మురళీ నాయక్ చనిపోయాడన్న విషయం వారికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. అయితే క్రమంగా తమ ఇంటి వైపు జనాలు వచ్చి వెళ్తుండటంతో వారికి ముందుగా ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత వారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మురళీ నాయక్ గాయపడ్డాడని చెప్పారట. అప్పటికి శ్రీరామ్ నాయక్ ఇంట్లో కూడా లేరు. జాతరకు వచ్చిన బంధుమిత్రులతో మాట్లాడేందుకు బయటకు వెళ్లారు. ఆయనకు కూడా ఇటువంటి ఫోనే వచ్చింది. అప్పటి వరకు తమ కుమారుడు జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్నట్లు వారికి తెలీదు. మురళీ నాయక్ కూడా ఆ టాపిక్ ఎక్కువగా మాట్లాడనిచ్చేవారు కాదట. తాను జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్నానని చెబితే తన తల్లిదండ్రులు టెన్షన్ పడతారనే ఉద్దేశమే అందుకు కారణం. గురువారం మురళీ నాయక్ తమ తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడినా తాను జమ్మూ కాశ్మీర్ లో ఉన్న విషయం మాత్రం చెప్పలేదు. ఇక పేరెంట్స్ కి ఇద్దరికి మురళీ నాయక్ గాయపడ్డాడని ఫోన్ రావడంతో వారు టీవీ పెట్టి చూశారు. కాసేపటికే తమ కుమారుడు జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్నాడని, అక్కడ సరిహద్దులో పాకిస్తాన్ జరిపిన దాడిలో చనిపోయాడని అర్థమైంది. దీంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల వారు అప్పటికే వారింటికి చేరుకున్నారు. అయితే ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు, ఎవరి తరం కాదు కూడా. కుమారుడు చనిపోయిన వార్త తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు తమ ఏకైక కుమారుడు తమను వదిలి ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయాక తామెవరి కోసం బతకాలంటూ రోధించడం
అక్కడున్న వారిని కలిచివేసింది. గురువారం వీడియో కాల్ మాట్లాడిన తమ కుమారుడు ఆ మరుసటి రోజే ఇక లేడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల రోదన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది కూడా. కాసేపటికి అధికారులు అక్కడికి చేరుకున్నారు. పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. మొదట ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గ్రామానికి చేరుకున్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ తల్లిదండ్రుల పుత్రశోకం ఆపడం ఎవరి తరమూ కాలేదు కూడా. ఆ సందర్భంలో సవిత కూడా ఎమోషనల్ అయ్యారు. చాలాసేపటి వరకు అక్కడే ఉన్నారు సవిత. ఏపీ ప్రభుత్వం తరపున తమ వంతు తక్షణ సాయంగా 5 లక్షల రూపాయలను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఆదుకుంటాయని భరోసా ఇచ్చారు. ఆ తరువాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు మురళీనాయక్ ఇంటికి వెళ్లి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు, ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ఎంతమంది ఓదార్చుతున్నా కన్న కొడుకును కోల్పోయిన ఆ కన్న తల్లి పడుతున్న బాధ మాత్రం అంతా ఇంతా కాదు. ఆమె తమ కుమారుడి గురించి చెబుతున్న అంశాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. ఇక ఏపీ ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. కన్న కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లి హృదయ ఆవేదనకు ఎన్ని ఓదార్పులైనా సరిపోవు. ఆ బాధను చెప్పలేం. అదే సమయంలో మాతృదేశం కోసం తన ప్రాణాలను వదిలిన మురళీనాయక్ త్యాగాన్ని మర్చిపోలేం. ఆయన ప్రాణత్యాగానికి ఓ అర్థం ఉంది. ఆయన జన్మకు ఓ కారణం ఉంది. ఇక శనివారం నాడు మురళీనాయక్ మృతదేహం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్ కు తీసుకువచ్చారు. అక్కడికి ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి సవిత వెళ్లారు. ఆమెకు మురళీనాయక్ మృతదేహాన్ని అప్పగించారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంతో కూడిన పెద్ద కాన్వాయ్ బయలుదేరింది. సాయంత్రం 6:30కి రాష్ట్ర సరిహద్దుకు చేరుకుంది. కర్ణాటకలో యువత అడుగడుగునా మురళీనాయక్ కి అంతిమ వీడ్కోలు పలుకుతూ నినాదాలు చేశారు. ఇటు ఏపీలోనూ ఆయన భౌతిక కాయం వచ్చే మార్గంలో జనాలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా నీరాజనం పట్టారు. గోరంట్లలో మురళీనాయక్ త్యాగానికి ఆయన చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. కొడికొండ చెక్పోస్ట్, పాలసముద్రం, గోరంట్ల మీదుగా మురళీనాయక్ భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. వీటన్నిటినీ దాటుకుని వచ్చేందుకు 4-5 గంటల సమయం పట్టింది. అడుగడుగున యువత పెద్ద ఎత్తున మురళీనాయక్ అమర్ రహే, భారత్ మాతాకి జై అనే నినాదాలతో హోరెత్తించారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మురళీనాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కోరిక మేరకు యువతకు స్ఫూర్తినిచ్చేలా తన సొంత పొలంలోనే విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద చిన్నతనం నుండి దేశభక్తితో తాను ఆర్మీలో చేరాలని కలలుగన్న మురళీనాయక్ తాను అనుకున్నట్లుగానే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడిగా ఎంపికయ్యాడు. 3 ఏళ్లకు పైగా సైనికుడిగా చేశారు. అయితే తల్లిదండ్రులు అతని గురించి కన్న కలలు మాత్రం దూరం చేశాడు. దేశం కోసం వీరోచిత పోరాటం చేసి మరణించారు. ఆయన పుట్టుకకు అర్థం ఉంది. ఆయన మరణానికి అంతకంటే గొప్ప అర్థం ఉంది. ఆయన మరణాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన చేసిన త్యాగం మాత్రం ఎప్పటికీ భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడం జరుగుతుంది. అందుకే మురళీనాయక్ చేసిన త్యాగం దేశంతో పాటు మన తెలుగు జాతి గర్వపడేలా చేసింది. ఆయనను దేశం కోసమే కన్న ఆ తల్లిదండ్రులకు వందనాలు. దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మురళీనాయక్కి శతకోటి వందనాలు. ఇవి దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన మురళీనాయక్కి సంబంధించిన అంశాలు. జై హింద్, జై జవాన్.